నంద్యాల పట్టణంలోని 13వ వార్డులో వార్డు ఇన్ఛార్జి మధుసాయి ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పింఛనుదారునికి ఇంటి దగ్గరకు వెళ్లి నగదును అందిస్తున్నామని వీఆర్ఓ మునేశుడు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు మరియు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసాయి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అనుకున్న విధంగానే పెన్షన్లను పంపిణీ చేసి చూపించాడని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో సగర కులస్తులు మరియు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 13వ వార్డులో ఈరోజు 1వ తారీఖు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో 3,000 పింఛను 4,000 చేసి అదనంగా 3 నెలల ఎలక్షన్ల టైం అమౌంట్ కూడా 3,000 రూపాయలు, అంటే టోటల్గా 7,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానం ప్రకారము చంద్రబాబు నాయుడు 5 జీవోల మీద సంతకం పెట్టాడు. దాంట్లో మొదటి పింఛన్ పథకము ఇచ్చిన వాగ్దానాలలో వారం కూడా కాకముందే చంద్రబాబు నాయుడు ఈరోజు 1వ తారీఖు ఈరోజు 7,000 రూపాయలు ప్రతి ఇంటికి అవ్వాదాత, వికలాంగులకి అందరికీ ఈరోజు పింఛను, వికలాంగులకు వచ్చేసి 6,000 రూపాయలు, 3,000 నుంచి 6,000 చేయడం జరిగింది. పింఛన్లు ఇవ్వడం వల్ల ప్రజల్లో ఎంత సంతోషంగా ఉందంటే తీసుకునే ప్రతి అవ్వాతాతలు అందరిలో ఎంత ఆప్యాయతంగా, ఎంత చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని పూజించాలా అనే కింద మాట్లాడుతున్నారు. ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ 13వ వార్డు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ మినిస్టర్ గారు, న్యాయశాఖ, మైనార్టీ శాఖ మంత్రులు వాళ్ళ ఆదేశానుసారము ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రతి వార్డులోనూ నిర్భయంగా పింఛన్ల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటికి స్వచ్ఛందంగా పోయి ఈరోజు ఫరూక్ గారు కూడా కొన్ని ఇళ్లకు పోయి ఇవ్వడము, చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఇళ్లకు పోయి ఇవ్వడం జరుగుతుంది. ఈ అద్భుతమైన కార్యక్రమము ఈరోజు మంచి నంద్యాలనే ఒక పండగ వాతావరణము ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం జీవనం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో 2,000 రూపాయలు పింఛను 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏపీ డివైడ్ అయిన తర్వాత 500 పింఛన్ని 1,000 రూపాయలు చేసినాడు. 1,000 రూపాయలు పింఛను 1,500 చేసినాడు. 1,500 పింఛన్ని 2,000 చేసినాడు. ఆ తర్వాత గవర్నమెంట్ మారి 5 ఏళ్లకు 1,000 రూపాయలు పెంచలేకపోయింది. అలాంటిది చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవడంతో, భారీ మెజార్టీ ప్రజలు ఇవ్వడంతో వారం రోజులు కాకముందే పింఛన్ కార్యక్రమం 4,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తున్నారు. ఇది ప్రజల విజయం. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇంటికి గడపకు పెన్షన్ కార్యక్రమము ఇవ్వమని చెప్పాడు. కాబట్టి ఈరోజు ఉదయం 6 గంటల నుంచే ఇంటికి పోయి అవ్వాతాతలకు, వృద్ధులకు, వికలాంగులకు అందరికీ 3,000 నుంచి 4,000 రూపాయలు చేసినాడు. 4,000 వచ్చేసి ప్లస్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అరియర్స్తో కలుపుకొని 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగినది ప్రతి ఒక్కరికి, వికలాంగులకు అందరికీ. మరియు వికలాంగులకు వచ్చేసి 3,000 నుంచి 6,000 రూపాయలు చేయడం జరిగింది. మరియు పూర్తిగా మంచంలో పండుకొని లేని వారికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం చూసి ప్రతి ఒక్కరూ అవతల జగన్మోహన్ రెడ్డి గారే ఆశ్చర్యపోతున్నాడు, ఇంత పెన్షన్ ఇంత ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి లోపల కుంగిపోతున్నాడు ఈ విషయం తెలుసుకొని. ఇది జరిగిన యథార్థం. ఇది చాలా సంతోషించవలసిన రోజు, పండగ రోజు. వృద్ధాప్య పెన్షన్లు ఏవైతే పెన్షన్లు పెంచుతామని చెప్పేసి గట్టిగా హామీ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు, ఆ మాటను నిలబెట్టుకొని ఈరోజు పెంచిన పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు 7,000 రూపాయలు, వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచడం జరిగినది. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా పెంచుటకు సంతకాలు చేసి ఈరోజు పెన్షన్లు 7,000 డోర్ టు డోర్ పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో 13వ వార్డు ఇన్ఛార్జ్ మధుసాయి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయిస్తున్నారు.